హలో ఫ్రెండ్స్, ఇండియాలో ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఆయన ఇప్పుడు. గతంలో తెలంగాణలో 29 మందిని పొట్టన పెట్టుకున్న వ్యక్తి సిబిఎస్ఈ పేరుతో మళ్ళీ దేశ స్థాయిలో వెళ్ళి ఏదో పెద్దగా నేను కరెక్షన్ చేయగలుగుతా, నా దగ్గర సామర్థ్యం ఉందని చెప్పి ఇప్పుడు మళ్ళీ 18 లక్షల మంది కుటుంబాలని రోడ్డున పడేసిన వ్యక్తి. ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనబడుతున్న వ్యక్తి ఈయన విఎస్ఎన్ రాజు. విఎస్ఎన్ రాజు ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఇప్పుడు నేను అంటున్నట్టుగా ఇది ఆయన రికగ్నైజ్డ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఏం కాదు, టెర్రరిస్టో లేకపోతే పోలీసు గుర్తించిన వ్యక్తి ఏం కాదు. కానీ ఆయన గురించి ఎక్స్పోజింగ్ ట్రూత్ అండ్ ఫ్యాక్ట్స్తో మీ ముందుకు ఆర్టీవీ వచ్చింది. నాతో పాటుగా ప్రతి విషయం ఆయన ఏం జరిగింది, తెలంగాణలో ఎటువంటి తప్పిదాలకు పాల్పడి ఇప్పుడు సిబిఎస్ఈ దాకా ఎలా వెళ్ళగలిగిండు, పిన్ టు పిన్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఈయన గ్లోబరినా పేరుతో తెలంగాణలో 29 మంది మరణానికి కారణమైన వ్యక్తి మళ్ళీ కోఎంట్ పేరుతో సిబిఎస్ఈ కరెక్షన్ చేస్తానని సెంట్రల్ వరకు వెళ్ళగలిగాడు. ఎలా చేసిండు, అసలు టెండర్లు ఎలా దక్కినాయి, దీని వెనుక పొలిటికల్ ఎజెండా ఏంటి, పొలిటికల్ కాన్స్పిరసీ ఏంటి, మొత్తం బ్రేక్ చేద్దాం. నాతో పాటుగా మరుజన్ రెడ్డి గారు, గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్, ఒకసారి ఆయనతో డీటెయిల్డ్గా మాట్లాడదాం. ఫస్ట్లీ మరుజన్ రెడ్డి గారు, వెల్కమ్. ఎక్స్పోజింగ్ ట్రూత్ అండ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ విఎస్ఎన్ రాజు. సో ఫస్ట్లీ అసలు ఎవరి విఎస్ఎన్ రాజు? ఒక 10 మంది అంతర్జాతీయ నేరగాళ్లను మిక్సీలో వేసి తయారు చేస్తే ఈ విఎస్ఎన్ రాజు మనకు కనిపిస్తాడు. అంతర్జాతీయ నేరగాళ్ళ? అంతర్జాతీయ నేరగాళ్ళు. తర్వాత ఈ అంతర్జాతీయ నేరగాళ్ళు సరే ఒక 10 మందినో లేదా 10,000 మందినో పొట్టన పెట్టుకోవచ్చు, కానీ వీడు ముక్కులు పచ్చలారనటువంటి విద్యార్థుల యొక్క జీవితాలను చెలగాటమాడడంలో ప్రపంచంలో ఏదన్నా నోబెల్ బహుమతి ఉంటే అది తప్పకుండా వీడికే వస్తుంది. అటువంటి ఒక క్రిమినల్ వీడు. మనం బ్రేక్ డౌన్ చేద్దాం. ఎంతటి క్రిమినల్ అనేది పబ్లిక్ అర్థం కావాలి. మీరు ప్రత్యక్షంగా చూసిరు కాబట్టి ఆయన అవకతవకల్ని మొత్తం డిగ్ చేస్తున్నాం కాబట్టి మనకు తెలుసు. పబ్లిక్ బ్రేక్ డౌన్ చేద్దాం మనం. సో ఫస్ట్ తెలంగాణ వరకు వద్దాం. గ్లోబరినా పేరుతో తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిండు. నాకు తెలిసి ఈ సంస్థ స్టార్ట్ అయింది 2000 సంవత్సరంలో, అంతేనా? 2000 సంవత్సరం సంస్థ స్టార్ట్ అయింది. సో అసలు ఈ వ్యక్తి తెలంగాణ ఇంటర్ బోర్డుకి ఎలా వచ్చిండు? 2017 వరకు సజావుగా ఉండేది, 2018 రిజల్ట్స్ కూడా సజావుగానే వచ్చినాయి, ఎటువంటి తప్పిదాలు లేవు. చిన్న అడపతడప విద్యార్థులు ఎవరైనా మార్కులు తక్కువ వస్తే ఇబ్బంది పడేదన్న తప్పుదాలకు వెళ్ళొచ్చు, కానీ ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో దేశవ్యాప్తంగా చర్చ జరిగే విధంగా తెలంగాణ రిజల్ట్స్ ఏప్రిల్ 19, 2019 అనుకుంటా, ఐ డోంట్ ఎగ్జాక్ట్ రిమెంబర్ ద డేట్ టు. సో ఆ రోజు ఏం జరిగింది, అసలు ఎలా ఎంట్రీ ఇచ్చింది తెలంగాణ ఇంటర్ బోర్డులో అయినా? ఇప్పుడు ఈ గ్లోబరినా అనే సంస్థ మీరు అన్నట్టుగా 2000 సంవత్సరంలో పుట్టింది. వాడు చిన్న చిన్న చిల్లర వ్యాపారాలు చేసుకుంటూ కరెంటు బిల్లులు జనరేట్ చేయడము, ఎలక్ట్రిసిటీ బిల్లులు జనరేట్ చేయడము, సో వాటికి చిన్న చిన్న సాఫ్ట్వేర్ తయారు చేసి కోట్లకు పడగలెత్తాలనేటటువంటి వాని యొక్క ఆకాంక్ష ఈ మొత్తము వాని యొక్క ప్రయాణంలో మనకు కనిపిస్తుంది. గ్లోబరినా అనేది ఒక ఐటీ కంపెనీ, చిల్లర ఐటీ కంపెనీ. సో మీరు గ్లోబరినాను డిస్క్రైబ్ చేయమంటే నేనేం డిస్క్రైబ్ చేస్తా అంటే, టైప్ ఇన్స్టిట్యూట్ కంటే పెద్దది, డిటిపి సెంటర్ కంటే చిన్నది. ఈరోజు కూడా వానికి 100 లోపే ఎంప్లాయీస్ ఉన్నారు తప్ప అంతకంటే ఎక్కువ సీన్ వానికి లేదు. అప్పుడు తెలంగాణలో రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తెలంగాణ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు వానికి ఉన్నటువంటి స్టాఫ్ సంఖ్య 50. అవునా? 50 మందితోటే వాడు ఈ చదరంగం అంతా ఆడుతున్నాడు. 9 లక్షల మంది విద్యార్థులు కదా, వాడు 90 లక్షలకు కూడా చేయగలుగుతాడు. అయితే వీని యొక్క ప్రస్థానాన్ని కనుక మనం చేస్తే, ఈ చిల్లర వ్యాపారాలు చేసుకునేటటువంటి ఈ చిల్లరగాడు కరెంటు బిల్లులు, తర్వాత ఎలక్ట్రిసిటీ, తర్వాత నల్లా బిల్లులు, ఇటువంటి దగ్గర నుంచి మెల్లమెల్లగా పాలిటెక్నిక్ విద్యార్థులకు, ఇంజనీరింగ్ విద్యార్థులకు నేను ఈ లెర్నింగ్ మెటీరియల్ సప్లై చేస్తా అని చెప్పి పుస్తకాలన్నింటినీ కూడా స్కానింగ్ చేసి వాటన్నింటినీ ఒక ఫోల్డర్లో పెట్టి పీడిఎఫ్లో పెట్టి వాటిని అమ్ముకునేటటువంటి చిల్లర బిజినెస్లోకి వీడు ఎంటర్ అయ్యాడు. అంటే ఓన్గా టెక్నాలజీ లేదు అసలు, వానికి ఏదీ లేదు. ఉన్నదాన్ని మసిబూసి మారేడుకాయ చేయడమే వాని యొక్క వృత్తి ప్రవృత్తి. ఆ నేపథ్యంలోనే వీడు జేఎన్టీయు కాకినాడ వరకు వెళ్ళాడు, జేఎన్టీయు హైదరాబాద్ వరకు వెళ్ళాడు. ఈ జేఎన్టీయు హైదరాబాదు, జేఎన్టీయు కాకినాడ అనేటటువంటివి భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు, ముఖ్యంగా ఐటీ రంగంలో ప్రతిష్టాత్మకమైనటువంటి 2 సంస్థలను కూడా బురిడీ కొట్టించినటువంటి ఘన చరిత్ర వీడు.
ఏమని, మేము ఈ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేసి ఇస్తాము, మీ పిల్లలు పుస్తకాలు మోసుకొని పోవాల్సిన అవసరం లేదు, చిన్న ల్యాప్టాప్ ఉంటే చాలు ఇంకా వాడు మొత్తం సర్వస్వం చదువుకోవచ్చు అనేటటువంటి పద్ధతిలో వీడు ఈ లెర్నింగ్ మెటీరియల్ టెండర్ వేశాడు. అంటే మెటీరియల్ రాసేదా మీ దగ్గర లెక్చరర్స్, క్వాలిఫైడ్ టీచర్స్? పుస్తకంలో రెఫరెన్స్ బుక్లో ఉన్నటువంటివి ఫోటోలు తీయడము, దాన్ని పీడిఎఫ్లో పెట్టడము, పీడిఎఫ్లో పెట్టి విద్యార్థులకు ఇవ్వడం. దానికి ఐటీ కంపెనీ దాకా ఎందుకు, పబ్లిక్ కూడా చేసుకోవచ్చు. డిపార్ట్మెంట్ హెడ్ ఈయనకంటే బాగా చేస్తాడు. అవును. అయితే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలను, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని మేనేజ్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత 2 యూనివర్సిటీలలో ఏమైంది అంటే, వీడు తయారు చేసినటువంటి ఈ లెర్నింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదని చెప్పి ఆయా డిపార్ట్మెంట్ల హెడ్లన్నీ నిర్బంధంగా తిరస్కరిస్తే, అప్పుడు ఈ యొక్క టెండర్లన్నీ ఆగిపోయిన తర్వాత 2 చోట్ల వీడు కోర్టును ఆశ్రయించి ఆర్బిట్రేటర్ను అప్లైంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఈయననే ఆశ్రయించిన కోర్టును ఆశ్రయించాడు, నాకు డబ్బులు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత జేఎన్టీయు కాకినాడ వాళ్ళు నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో వీళ్ళ పైన ఎఫ్ఐఆర్ చేసిండు. అది వీడి యొక్క చరిత్ర. అసలు ఈయన క్వాలిఫికేషన్ ఏంది? ఈయన గుంటూరులో ఇంటర్మీడియట్ చదివిన తర్వాత మద్రాసులో ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో ఈ యొక్క ఐటీలో గ్రాడ్యుయేషన్ చేసి, ఆ తర్వాత దేశాన్ని ఎట్లా దోచుకోవచ్చు ఐటీ రంగం, ఐటీ ద్వారా అనేటటువంటి ఒక అంతర్జాతీయ కరడుగట్టినటువంటి నేరస్తుని కంటే వైట్ కాలర్ నేరస్తుడు అని మనం చెప్పొచ్చు. అయితే ఈ జేఎన్టీయు కాకినాడ అనేటటువంటిది మొట్టమొదటిసారిగా ఈ వాల్యుయేషన్ అనేటటువంటిది మనము ఆఫ్లైన్ చేస్తున్నాము, ఆన్లైన్ వాల్యుయేషన్ చేస్తే బాగుంటుంది అనేటటువంటిది ఒక టెండరు ఫ్లోట్ చేశాడు. అంటే టీచర్లు అవసరం లేదు, డైరెక్ట్గా టీచర్లే చేస్తారు. కానీ టీచర్లు ఫిజికల్గా వచ్చి ఆ పేపర్లు దిద్ది దీనికంటే కూడా ఈ యొక్క ఉదాహరణకు జేఎన్టీయు కాకినాడలో ఆ రోజు 2,50,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 2,50,000 మందిలో 2 లక్షల మంది పరీక్షలు రాశారు అనుకోండి. ఆ 2 లక్షల మంది రాసినటువంటి పరీక్ష పేపర్లు అన్నింటినీ స్కాన్ చేసి వాటిని పీడిఎఫ్ చేసి వచ్చినటువంటి ఎగ్జామినర్స్ అందరికీ ఈమెయిల్ ద్వారా పంపితే వాళ్ళు ఆన్ స్క్రీన్ లోపల వాల్యుయేషన్ చేసి మార్కులు ఇస్తే ఆ మార్కులన్నీ తీసుకొని వచ్చి ఈ యొక్క ప్రాసెస్ అనేటటువంటిది తొందరగా అవుతుంది, ఫిజికల్గా రావాల్సిన అవసరం లేదు, టీఏడిఎల్ తగ్గుతాయి, తర్వాత వాల్యుయేషన్ అక్యురసీ ఉంటుంది, రిజల్ట్ తొందరగా ఇవ్వచ్చు. ఇటువంటివన్నీ కూడా చాలా దొంగ మాటలు వీడు చెప్తాడు. సరే, అది అల్టిమేట్గా అది చేయడానికి ప్రయత్నం చేసిండు. చేసిన తర్వాత ఆ టెండర్కి వీడికి అర్హత లేకపోతే వీడు ఇంకో దొంగ పని ఏం చేసిండు, నాతో పాటు ఇంకా ఆన్లైన్ కరెక్షన్, ఇది వేరే టెండర్. సెకండ్ టెండర్కి వచ్చి డిఆర్ఎం అనేటటువంటిది ఒక యూకే కంపెనీ, మ్యాగ్నెటిక్ ఇన్ఫో అనేటటువంటిది ఒక కంపెనీ, మేము ముగ్గురం కన్సార్టియం అయినాము, మేము ముగ్గురం కలిసి చేస్తామని చెప్పి వాళ్ళిద్దరితోటి ఏం మాట్లాడుకున్నాడో తెలియదు. చేసింది వీడు యూకే కంపెనీ తోటి కూడా ఒక సంతకం పెట్టించుకున్నాడు వీడు, మేము కూడా ఈయనతో కలిసి చేతులు కలిపి మీ యూనివర్సిటీని ఉద్ధరిస్తామనేటటువంటి ఒక హామీ పత్రం వాడు రాసిచ్చు. తర్వాత దాంట్లో ఎంటర్ అయ్యి ఆ యొక్క ప్రొసీజర్ అంతా కూడా కంప్లీట్ చేసిండు. సరే, 2 లక్షల మంది కాబట్టి వీడిని నమ్మక ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళిద్దరు సాయము వీడి సాయం తీసుకొని మొత్తానికి అది చేసిండ్రు. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్. మళ్ళీ వానికి టెండర్ ఇవ్వలేదు, తర్వాత ఇంకోటి రాలేదు. వాళ్ళేదో యూనివర్సిటీ కాబట్టి అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ కూడా హైలీ టెక్నికల్గా ఉంటారు కాబట్టి, విద్యార్థులు కూడా ఐటీలో ఉంటుంది కాబట్టి మొత్తానికి ఆ గండం గట్టెక్కి కాకినాడ. అప్పటి వరకు వీడు బయట ప్రపంచానికి తెలియదు. వీడు ఏమన్నాడంటే ఈ యొక్క చిన్న చిన్న చేపలను పడితే వచ్చే ప్రయోజనం లేదు, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని ఇంటర్మీడియట్ బోర్డు పైన కన్నేసి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పైన 2018లో వీడి కనుబడింది. అది విద్యార్థుల పాలిట శాపమైంది. 2018 వరకు మేము అడాప్ట్ చేస్తున్నటువంటి ప్రొసీజర్ ఏంటంటే ప్రీ ఎగ్జామినేషన్ వర్క్ అంతా కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నమెంట్ చేసేది. పోస్ట్ ఎగ్జామినేషన్ వర్క్ అనేటటువంటిది 4-5 సంస్థలు ఆయా సంవత్సరాలను బట్టి ఎవరు టెండర్ తక్కువ వేస్తే అంత వాళ్ళకి ఇచ్చి ఒక 5-6 సంస్థలు, జ్యోతి కంప్యూటర్ ఉంది, సిఎంసి ఉంది, మ్యాగ్నెటిక్ ఉంది, ఇట్లా 6-7 కంపెనీలు పనిచేసినాయి. 17 వరకు సజావుగా ఉన్నది. 18 వరకు ఇంటర్మీడియట్ పరీక్షల రిజల్ట్స్ అనేది ఇంటర్మీడియట్ బోర్డులోనే జరుగుతాయని తెలుసు, కానీ బ్యాక్ ఎండ్లో ఒక అవుట్సోర్సింగ్ కంపెనీ ఉంటుంది అనేది భూప్రపంచానికి ఎవరికి తెలియదు. అంత సజావుగా జరుగుతున్నటువంటి ఇంటర్మీడియట్ బోర్డులో
మంట పెట్టినటువంటి ఘనత వీడికి దక్కుతుంది. అప్పుడు ఏమన్నారంటే ఆ టెండర్ ఫామ్ తయారు చేసే సందర్భంలో ఎండ్ టు ఎండ్ ప్రోగ్రామ్ అప్పటి వరకు ఉన్నటువంటి సజావుగా జరిగేటువంటి తీరు ఎందుకు సడన్గా మళ్ళీ కొత్త ఆలోచన వచ్చింది బోర్డుకి? 2018 లోపల వీడు బోర్డులో ఉన్నటువంటి అధికారులను, ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలను కలిసి వీడే ఒక టెండర్ ఫామ్ను తయారు చేశాడు. ప్రీ ఎగ్జామినేషన్ ఒకరికి ఎందుకు, అంటే కాంట్రాక్టర్ టెండర్ ఫామ్ తయారు చేసిందంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండాలి? ప్రీ ఎగ్జామినేషన్ ఒకడు, పోస్ట్ ఎగ్జామినేషన్ ఒకడు, సర్టిఫికెట్లు ప్రింట్ చేసేది ఒకడు, ఓఎంఆర్ ఫామ్స్ ప్రింట్ చేసేది ఒకడు. ఇవన్నీ ఎందుకు? ఏ టు జెడ్ నేనే చేస్తా అనేటటువంటి ఉద్దేశంతో నేను ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నా, దమ్ముంటే వాని మళ్ళొక కేసు నా మీద వేసుకోమనండి. టెండర్ ఫాము వాని ఆఫీస్లోనే తయారైంది. దానికి అధికారులు ఎట్లా ఒప్పుకున్నారు, ప్రభుత్వాలు ఎట్లా ఒప్పుకున్నాయి? వానికి అనుకూలమైనటువంటి విధంగా టెండర్ తయారు చేశారు అధికారులు. అంటే టెండర్ ఎట్లా అంటే, ఉదాహరణకు ఆర్టీవీలో ఒక మనకు ఒక యాంకర్ కావాలంటే, ఆయన పలానా కంపెనీలో పనిచేసి ఉండాలి, కొంచెం గడ్డం ఉండాలి, సో హెయిర్ పైకి దువ్వాలి, ఇటువంటి కండిషన్స్ పెడితే ఎట్లా మీరు వస్తారో అట్లా మీరు రావడానికి ఏ కండిషన్లు అయితే అవసరమో ఆ కండిషన్లన్నీ వీని కంపెనీలోనే పెట్టారు. కానీ యాక్సెప్ట్ ఎట్లా చేసింది అధికారులు, ఎట్లా యాక్సెప్ట్ చేసింది? అంటే గవర్నమెంట్ తోటి ముందే వీడు మాట్లాడుకుంటాడు, టెండర్ నాకు రావాలంటే టెండర్ ఫామ్ నేనే తయారు చేస్తాను. అప్పట్లో అలిగేషన్ ఉంది, రేవంత్ రెడ్డి అప్పుడు గ్లోబర్నా మీద మాట్లాడుతున్న సమయంలో కేటీఆర్ పేరు పదే పదే ప్రస్తావించేవాడు. కేటీఆర్ దోస్తే ఈ విఎస్ఎన్ రాజు అని. నిజమేనా? దాంట్లో డౌట్ ఏముందండి? కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి ఈరోజు కూడా, ఒకవేళ ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్న కేటీఆర్ని, చాలా దేశం గురించి విదేశాల గురించి మాట్లాడతాడు కదా. ఈరోజు గ్లోబరీనా అనేటటువంటి నీ ఫ్రెండ్ యొక్క కంపెనీ ఈ రాష్ట్రాన్ని దోచడమే కాకుండా, ఈ రాష్ట్రంలో 30 మంది విద్యార్థులు సావడానికి కారణమే కాకుండా, ఈరోజు దేశ రాజధానిలో 18,50,000 మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చింది. నీ యొక్క బీఆర్ఎస్వి ఏడుంది, బీఆర్ఎస్ ఏడుంది, నువ్వు ఎందుకు నోరు తెరుస్తలేవు, సిబిఎస్ఈ కుంభకోణం మీద ఎందుకు మాట్లాడతలేవు? బికాజ్ ఆఫ్ నీ దోస్తు గురించి. ఎక్కడ దోస్తులు వాళ్ళు? ఎట్లా క్లాస్మేట్స్? లే, గుంటూరులో క్లాస్మేట్స్. గుంటూరులో కేటీఆర్ చదివిండు? కేటీఆర్ గుంటూరులో చదివిండు, ఈయన గుంటూరులో చదివిండు. ఏ కాలేజ్లో? గుంటూరులో ఈ విజ్ఞాన్ రత్తయ్య కాలేజీలో. సో కాబట్టి ఈ రోజు కూడా చేయలేదు. ఆ క్వాలిఫికేషన్ తో వచ్చిందా? ఆ క్వాలిఫికేషన్ తో వచ్చిందని ఊరంతా కోడే కూసింది, అయినా కూడా నోరు విప్పలే ఆయన. సరే, ఇప్పుడు అసలు చరిత్రకు వస్తే ఆయన చరిత్ర కూడా బయట పెట్టాలి కదా మనము. సో ఈయన ఇంటర్మీడియట్ బోర్డుకు వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చినటువంటి టెండర్లలో టెండర్ ఫామ్ తయారు చేసినటువంటి ఘనత వీడికే దక్కుతుంది. ఆ టెండర్లో 11 రకాలైనటువంటి కండిషన్స్ ప్రిస్క్రైబ్ చేశారు. రిజిస్టర్ కంపెనీ ఉండాలి, ఐటీ రిటర్న్స్ ఉండాలి, మీ కంపెనీ ఆడిట్ అయి ఉండాలి. ఇవన్నీ మామూలు కండిషన్స్తో పాటు ప్రముఖంగా 6, 7 అనే 2 కండిషన్స్ను ప్రిస్క్రైబ్ చేశారు. ఆ 6వ కండిషన్ ఏంటి అంటే, ఖచ్చితంగా 2,50,000 విద్యార్థులు నుంచి 3 లక్షల మంది విద్యార్థులకు నువ్వు పరీక్షలు ప్రీ ఎగ్జామినేషన్, పోస్ట్ ఎగ్జామినేషన్ వరకు చేసి ఉండాలి అనేటటువంటి కండిషన్ని వీడు చాలా చాకచక్యంగా దాన్ని తప్పుతో పట్టించాడు. వీడు చేసింది జేఎన్టీయు కాకినాడలో 2 లక్షల మంది విద్యార్థులకు ఆన్ స్క్రీన్ వాల్యుయేషన్ చేసిండు. కాబట్టి రిజల్ట్స్ ప్రీ అండ్ పోస్ట్ ఎగ్జామినేషన్ ప్రాసెస్కు వీనికి ఎలాంటి సంబంధం లేదు. అది సింగిల్ కాదు, కన్సార్టియం, ఓన్లీ కన్సార్టియంతో చేసిండు. ఒకవేళ నువ్వు క్లెయిమ్ చేసుకుంటే నువ్వు ఒక 75,000 మంది క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ కన్సార్టియం కింద చేసినావు, ప్రీ ఎగ్జామినేషన్, పోస్ట్ ఎగ్జామినేషన్ నువ్వు చేయలే. నువ్వు చేసింది ఏంది? ఓన్లీ ఆన్ స్క్రీన్ వాల్యుయేషన్ చేసినావు. వాల్యుయేషన్ చేసినావు, మార్కులు వాళ్ళకి ఇచ్చినావు. అది నువ్వు చేసిన మొదటి తప్పు. రెండో తప్పు, 5 యూనివర్సిటీలకు అందులో ఒక బోర్డుకు చేసి ఉండాలని కండిషన్ ఉంది. 4 యూనివర్సిటీల్లో వీడు జేఎన్టీయు కాకినాడ, జేఎన్టీయు హైదరాబాదు, తర్వాత శాతవాహన యూనివర్సిటీ, తర్వాత తెలంగాణ యూనివర్సిటీ పెట్టి ఇంటర్మీడియట్ బోర్డులో 3 సంవత్సరాల నుంచి, అంటే వీడు దాదాపు నేను అనుకుంటా వీడు పుట్టినప్పుడే ఈ దేశాన్ని ఐటీ ద్వారా దోచుకోవాలనేటటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ భూమి మీదకి వచ్చినటువంటి వీడు. ఆ ఉద్దేశంతో ఇంటర్మీడియట్ బోర్డులో అక్రమంగా చొరబాటి 3 సంవత్సరాల నుంచి, అంటే 2019 కంటే ముందు 3 సంవత్సరాల నుంచి రివాల్యుయేషన్ అనేటటువంటి దాంట్లో వీడు జొరబడ్డాడు. అని వీడిని ఎందుకు దొంగను రానిచ్చిండు అంటే, ఈ దేశంలో కొన్ని రకాలైనటువంటి సిస్టమ్స్కి మనకు ఈ యొక్క లూప్ హోల్స్ ఉన్నాయి. అంటే ఎవడు టెండర్ తక్కువకేస్తే వారికి ఇవ్వాల్సిందే. కాబట్టి వీడు ఆ టెండర్ను తక్కువకేసి, వీని ఉద్దేశం ఏంది? ఆ రివాల్యుయేషన్ 20,000 మంది, 25,000 మంది, ఏదో 2 లక్షలు 3 లక్షల రూపాయలు కాదు.
దీన్ని అడ్డం పెట్టుకొని దేశాన్ని దోచాలనేటటువంటి వాని ఉద్దేశము ఆ రోజు బయటపడ్డది. ఖచ్చితంగా ఆ 3 సంవత్సరాలు నేను ఇంటర్మీడియట్ బోర్డుకు చేసిన, శాతవాహనం చేసిన, కాకినాడ జేఎన్టీకి చేసిన, ఉస్మానియా చేసిన, ఇట్లా ఆ 3 సంవత్సరాలు జస్ట్ రివాల్యుయేషన్ అంతే. రివాల్యుయేషన్ చేసిండు. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఈ రివాల్యుయేషన్ ఆన్ స్క్రీన్ వాల్యుయేషన్ పేరు మీద ఒక సబ్జెక్ట్ చేసిండు. వీటన్నింటిని పెట్టుకొని ఒక టెండర్ను దాఖలు చేసి టెండర్ దాఖలు చేసినటువంటి సందర్భంలో కూడా యాక్చువల్గా వీడు నంబర్ L1 కాదు L2, ఇంకో కంపెనీ L1 ఉంటే అర్ధరాత్రి పోయి మీరు ఈ కంపెనీ ద్వారా L1 అంటే ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకు ఉండేది, వాళ్ళకి అవకాశం వచ్చేది. ఏ కంపెనీ అది? మ్యాగ్నెటిక్ కంపెనీకి ఇవ్వాలి. ఓకే, గతంలో చేసిన అనుభవం కూడా ఉంది వాళ్ళకి. వాళ్ళకి అనుభవం ఉంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా వాళ్ళు 3-4 ఇయర్స్ ప్రాసెస్ చేసిండ్రు. 10th క్లాస్ రిజల్ట్స్ ఇప్పటికీ ప్రాసెస్ చేస్తుండ్రు. ఎంసెట్ రిజల్ట్స్ ఇప్పటికీ ప్రాసెస్ చేస్తుండ్రు. వాళ్ళని కాదని వీనికి ఇచ్చి వీనికి తోటి ఏం చెప్పించారు రాత్రి 12 గంటల కంటే ఈ 5,70,00,000కు ఇంక్లూడింగ్ 32 లక్షల రూపాయలు మీరు జిఎస్టీ కట్టాలి కాబట్టి ఆ జిఎస్టీ మీరు కట్టక్కర్లేదు, మా కంపెనీ తరఫున మేమే కడతామని చెప్పి ఒక కాగితం తీసుకొని దీనికి టెండర్ అక్రమంగా కట్టాలి. ఓహో, ఇప్పుడు 5,70,00,000 రూపాయల కాంట్రాక్ట్కి జిఎస్టీ 32 లక్షలకి తెలంగాణ ఇంటర్ బోర్డు కట్టాలి. ఇంటర్ బోర్డే కట్టాలి. నేనే కడతా, మీరు కట్టాల్సిన అవసరం లేదని చెప్పి. ఇప్పుడు నువ్వు హోటల్లో కాఫీ తాగితే జిఎస్టీ హోటల్ ఎందుకు కడతాడు? మీరు కట్టాలి. అవును, ఇది లంచం ఇవ్వడం. ఇది కామన్ మెంబర్కి తెలుసు కదా. అటువంటిది వీనికి ఆ లెటర్ యాక్సెప్ట్ చేసి సెక్రటరీ ఎవరు? ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ద గ్రేట్ అశోక్ అని ఐఏఎస్ అధికారి ఉంది. అశోక్ ఏం చేస్తాడు? పైనుంచి యువరాజు ఆజ్ఞాపించిన తర్వాత యువరాజు తలుచుకుంటే దెబ్బల కొరవనా? యువరాజు తలుచుకున్న తర్వాత దెబ్బల కొదవ ఏముంటుంది? యువరాజు ఎవరు? అదే కేటీఆరే కదా యువరాజు. ఈ రాష్ట్రంలో ఒకే ఒక యువరాజు ఉన్నాడు, ఒకే ఒక యువరాజే ఉంటాడు. ఇప్పుడైనా భవిష్యత్తులో అయినా తెలంగాణ చరిత్రలో యువరాజు ఒకడే ఉంటాడు. ఆ కొత్త మళ్ళా రాడు, ఇంతకు ముందు లేకుండే. కాబట్టి ఆ యువరాజు యొక్క ఆశీస్సులతోటి ఈయన 3 పువ్వులు 6 కాయలుగా బిజినెస్ చేసి వచ్చింది. అయితే మరి ఈ గ్లోబరీనాకు మధుసూదన్ రెడ్డికి ఏంటి సంబంధం? అసలు బోర్డులో తెర వెనుక ఒక కంపెనీ ఉంటుందనే విషయం కూడా నాకు తెలియదు నిజంగా. ఇప్పుడు బ్యాక్ అండ్ వెరిఫికేషన్ ఏం చేయరా? ఏదో చెప్తే నమ్మి చేయడం అంతేనా? బ్యాక్ అండ్ వెరిఫికేషన్ ఏముండదా? మెయిన్ అంటే దానికి ఒక ట్రయల్ ఏమనో లేకపోతే ఎక్స్పోజర్కు ఏముండదా వెరిఫికేషన్కి? నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎవడన్నా ఇంటర్మీడియట్ బోర్డుకు వస్తున్నాడంటే వాని బోర్డు లోపలికి వచ్చేటప్పుడు వాని వెంట్రుక తీసుకొని ఆ వెంట్రుకను తీసుకుపోయి DNA టెస్ట్ చేసి అవసరమైతే వాని తండ్రిది వాని తాతది కూడా DNA టెస్ట్ చేసి లోపలికి రాణిస్తారు. దట్ ఈస్ ద ప్రొసీజర్. కానీ అవన్నీ టెస్టులు లేకుండానే వీడు లోపలికి వచ్చిండు అంటే వీడు ఎంత గజ దొంగనో చూడండి. ఇంటర్మీడియట్ బోర్డులో జొరబడడం అంత సులభం కాదు. పేపర్లు ప్రింట్ ఎక్కడైతే ఎవరికి తెలియదు. ట్రయల్ రన్స్ ఏం లేవు. వెనకాల తెర వెనుక ఎవడు ఒక సంస్థ తెర వెనుక ఉంటుంది అనేటటువంటిది నాకే తెలియదు. అంటే ఒక తెర వెనుక గ్లోబరీనా అనేదో ఇంకో కంపెనీ రిజల్ట్ ప్రాసెస్ చేస్తుంది, ఇంటర్మీడియట్ బోర్డులోనే ప్రాసెస్ అయిపోతుంది అనుకుంటున్నాం మనం. అవును, కానీ తెర వెనుక ఉంటుంది అనేటటువంటి విషయం ఆ రోజు వరకు నాకు కూడా తెలియదు. 2019 ఇష్యూ అయ్యేంత వరకు ఎవరికి తెలియదు ప్రైవేట్ సంస్థ అనేది. సరే, నేను ఎందుకు ఇందులో ఇంటర్ఫియర్ కావాల్సి వచ్చింది అంటే 2018 అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ కాలేజీలో ఉన్న విద్యార్థుల యొక్క పర్టికులర్స్ కాల్ఫర్ చేసే క్రమంలో అనేక రకాలైనటువంటి జిగ్జాగ్ జరుగుతుంది. 500 ఉన్న స్టూడెంట్స్ తెల్లారి 200 కనిపిస్తుంది. 1,00,000 మంది అడ్మిట్ అయినటువంటి స్టూడెంట్స్ తెల్లారకల్లా 10,000 అవుతున్నారు. సో ఇవన్నీ ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి అప్పటి వరకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏదైతే డేటా క్యాప్చర్ చేసేదో, ప్రీ ఎగ్జామినేషన్ వర్క్ చేసేదో, దీనికి ఇచ్చిన తర్వాత ఈ మొత్తం వ్యవస్థ అంతా కుప్పగూలుతుందని చెప్పేసి ప్రిన్సిపల్స్ అందరం కలిసి కమిషనర్ను గెరావ్ చేసి ఆల్మోస్ట్ ఎందుకు ఈ విధంగా జరుగుతుంది దీన్ని రెక్టిఫై చేస్తా అంటే రేపని మా పని 10 days 15 days తెర వెనుక వీనితో మాట్లాడుకొని లాస్ట్కు వీడి చేతులు ఎత్తేసిన తర్వాత తిరిగి మళ్ళీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్కు డేటా క్యాప్చరింగ్కి ఇచ్చారు. ట్రయల్ ఉండదా? ట్రయల్ రన్లు మెయింటెనెన్స్లో నేను అక్కడికే వస్తున్నా. అది చేసిన తర్వాత అప్పటికే వాడు చేతులు ఎత్తేసిండు. ప్రీ ఎగ్జామినేషన్ మళ్ళీ గ్లోబల్ అంటే పబ్లిక్ కూడా చెప్దాం. ప్రీ ఎగ్జామినేషన్ అంటే కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చే దగ్గర నుంచి మొదలుకుంటే అడ్మిషన్లు ఫామ్ నింపిన తర్వాత అడ్మిషన్ని ఇంటర్మీడియట్ బోర్డులో రిజిస్టర్ చేయడం, ఎంతమంది అడ్మిషన్స్ అయినా చూడడం, హాల్ టికెట్ ఇష్యూయన్స్ వరకు కూడా ప్రీ ఎగ్జామినేషన్ కిందకి వస్తుంది. హాల్ టికెట్ ఇష్యూయన్స్ వరకు కూడా ప్రీ ఎగ్జామినేషన్, తర్వాత ఎగ్జామ్ జరిగిన తర్వాత మార్కులు ఫీడ్ చేయడం కానీ, సర్టిఫికెట్లు తయారు చేయడం కానీ, పాస్ ఎవరైనరు ఫెయిల్ ఎవరైనరు, 35 వస్తే పాసా 30 వస్తే పాసా, ఇవన్నీ కూడా పోస్ట్ ఎగ్జామినేషన్ లో వస్తాయి. సరే ఎత్తేసాడు. సరే అని ప్రీ ఎగ్జామినేషన్ మొత్తం వాడు చేసిన తర్వాత మళ్ళీ అధికారులతోటి పైనుంచి ఒత్తిడి చేసుకొని వచ్చి పోస్ట్ ఎగ్జామినేషన్ నేను చేస్తా అని. అప్పుడు అసలు వీడి యొక్క చరిత్ర ఏందని
ఇప్పుడు ఏదైతే ఆ విద్యార్థులు ఏది సిబిఎస్ఈలో చేసిండ్రో నేను కూడా తొంగి చూసేటటువంటి ప్రయత్నం, అది తప్పు కావచ్చు రైట్ చూసు, వీడి టెండర్ ఏంది, వీడి డాక్యుమెంట్ ఏంది, వీడి యొక్క భవిష్యత్తు ఏంది, వర్తమానం ఏంది, వీడు దొంగనా దొరనా అనేటటువంటిది మొత్తం చరిత్ర లాగే ప్రయత్నం చేసిన. ఆ చరిత్రలోనే వీని పైన పోలీస్ స్టేషన్ల కేసులు కానీ, తర్వాత జేఎన్టీయూల కేసులు కానీ ఇవన్నీ తెలిసినాయి. ఇటువంటి దొంగను ఎందుకు పెట్టుకున్నారని ఆనాటి ప్రభుత్వానికి కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన. లెట్ us కమ్ టు ది టెండర్. టెండర్ ఇచ్చిన తర్వాత వానికి ఏమన్నారంటే, అరే బాబు నువ్వు కొత్తగా వచ్చినావు కాబట్టి 2018 డేటాను మీకు మొత్తం ఇస్తాము, ఆ డేటాను తీసుకొని రిజల్ట్ ప్రాసెస్ చేసి రిజల్ట్స్ పబ్లిష్ చేసి మాకు చూపించు అని ఒకటి కండిషన్. ట్రయల్ రన్ చేయమన్నారు. రెండోది ఏమన్నారు, నువ్వు మొత్తం ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చూపిస్తా అంటున్నావు కదా, నువ్వు వడ్ల సంచులు తెచ్చి రైస్ మిల్లో వస్తే లాస్ట్కు రైస్ బ్యాగ్స్ బయటకు వచ్చేటటువంటి విధంగా నువ్వు ఏదైతే ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుందో అది చూపించు మాకు ట్రయల్ రన్ అంటే, మై కల్ బతాతు పర్సుం బతాతు, రేపు చూపిస్తా, ఎల్లుండి అబ్బాయి లేదండి ఇప్పుడే గుంటూరు వచ్చానండి, అప్పుడే వచ్చానండి, ఇట్లా వీడు దొంగ మాటలు చెప్పి తప్పించుకొని ఆ రోజు మా సెక్రటరీ నాతో ఒక మాట అన్నాడు, మస్సోన్ గారు మీరు కూడా లెక్చరర్ కదా, పాఠాలు చెప్తారు కదా, బెస్ట్ స్టూడెంట్ ఎవడైనా పాస్ అవుతాడండి, దానికి నువ్వు పాఠం చెప్పినా పాస్ అవుతాడు, పాస్ కాకపోతే చెప్పకపోయినా పాస్ అవుతాడు. ద స్టూడెంట్ దోస్ హు ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ది సబ్జెక్ట్, వాడిని పాస్ చేయడం గొప్పతనం. కాబట్టి వీడు కూడా అటువంటి స్టూడెంట్ అండి, వీని ఎట్లా వేసి మనం పాస్ చేయాలని చెప్పింది. ద సేమ్ వర్డ్స్ ఐఎమ్ అకరింగ్. నేనేం దాన్ని ఏదో ఏమన్నా బెస్ట్ స్టూడెంట్ కాదని కన్ఫర్మ్ చేసిర్రు. బెస్ట్ స్టూడెంట్ కాదు, వీడు బ్యాడ్ స్టూడెంట్, అయినా పాస్ చేయాలనేది ఆయన ఉద్దేశం. ఓహో ఓకే. నేనేమి దీన్ని ఏదో సినిమాటిక్ డైలాగ్ చెప్పాలని చెప్పలే, ఆయన మాట్లాడిందే చెప్తున్నా, అశోక్ చెప్పిందే మీకు చెప్తున్నా. నేను అప్పుడు ఆయనకు చెప్పిన, సార్ వీన్ని పాస్ చేయించడం ఈజీ, కాకపోతే ఒకటే ఒక ప్రాబ్లం ఉంది, 10 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అవుతారు. 10 లక్షల మంది విద్యార్థులు గంగలో కలిసినా పర్వాలేదంటే వీని పాస్ చేయించవచ్చు అంటే నో ఇద్దరు అని ఆయన ఏదో చెప్పిండు. దట్ ఈస్ ద ఒక సందర్భంలో జరిగిన ఇన్సిడెంట్. అవి రెండు చూపించకుండా వీడు రోజుకు ఒక కొత్త కథ చెప్తున్నాడు. నేను ఈరోజు కూడా మీకు స్పష్టంగా చెప్తున్నా, 2019 పరీక్షలకు సంబంధించిన ప్రీ ఎగ్జామినేషన్ సిజీజీ చేసింది, పోస్ట్ ఎగ్జామినేషన్ అనేటటువంటిది వీడు ఈ డేటా మొత్తం తీసుకుపోయి ఎవరి చేతిలో పెట్టిండో, ఎక్కడ పెట్టిండో, సెక్యూరిటీ ఆడిట్ లేదు, ఎన్ఐసి ద్వారా సెక్యూరిటీ ఆడిట్ చేయించాలి. వీడి ప్రతి డేటాలో ఉదాహరణకు మీకు చెప్తా, నా పేరు డాక్టర్ పి మధుసూదన్ రెడ్డి, పి అనే బదులు బి పడ్డది అనుకోండి, ఈ బి అనే రాసి మళ్ళీ పి చేయాలంటే కూడా వీడు ఎంటర్ అయ్యి చేస్తే దీనికి రికార్డ్ అయ్యి ఉండాలి అక్కడ. అంటే ఎవడు ఏలు పెట్టినా రికార్డ్ అయ్యేటటువంటి ఒక సెక్యూరిటీ చెకప్ సిస్టమ్ ఉండాలి మొత్తం. అవి ఏవీ లేకుండా నాకు తెలిసి బీహార్లోనో, జార్ఖండ్లోనో, ఉత్తరప్రదేశ్లోనో ఆ రిజల్ట్స్ మొత్తం ప్రాసెస్ చేసుకొని వచ్చి వీడు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిండు అనేది ఈ రోజు కూడా నా ఆరోపణ. అయితే ఇక్కడ ఇంకో చాలా క్లియర్గా చెప్పాలి, 2019 ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత నుంచి బాధిత కుటుంబాలు ఆర్టీను ఆశ్రయించినప్పుడు రీసెంట్గా 2 days బ్యాక్ కూడా వచ్చారు. అప్పుడు చనిపోయిన ఒక విద్యార్థి, నర్సంపేట నియోజకవర్గంలో చనిపోయిన విద్యార్థి తల్లిదండ్రులు కూడా, ఇక్కడ టీచర్ తప్పిదం ఏం కాదు, మీరు బిగ్ ప్రొఫెషనల్ టీచర్గా కరెక్షన్ పర్ఫెక్ట్. విద్యార్థులు పేపర్లు కరెక్ట్ చేసిండ్రు, ఆల్ టికెట్స్ తప్పు వచ్చినాయి. ఫైనల్గా వీడు చేసినటువంటిది ఏంటంటే డే టు డే ఏమవుతుందో అని 2019 ఏప్రిల్ 19వ తారీఖున వీడు రిజల్ట్ అనౌన్స్ చేసిండు. రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత జరిగినటువంటి మిస్టేక్స్ చూస్తే అసలు భూప్రపంచంలో అటువంటి మిస్టేక్స్ మేము ఎప్పుడు చూడలేదు. అసలు ఒకరికి ఏ అని పెట్టిండు, వాడు పరీక్ష రాసిండు, వానికి ఏ వచ్చింది. ఇది పరీక్ష రాసినవానికి ఏ ఎట్లా వచ్చిందంటే కొన్ని 100 మంది ఉన్నారు. తర్వాత కొన్ని సబ్జెక్టులకి మార్క్స్ ఎగ్జామ్ అటెండ్ అయినా అబ్సెంట్ వచ్చింది. ఉదాహరణకు ఎంఈసి అని ఒక సెక్షన్ ఉంటుంది, మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్. జనరల్గా మ్యాథమెటిక్స్ పేపర్ 75% ఉంటుంది కాబట్టి 75 మార్క్స్ ఉన్న పేపరే వీనికి కూడా ఇస్తారు. వీడు ఏం చేస్తాడు, 75కు 60 వచ్చినాయి అనుకోండి, 100కి ఎంత అని చెప్పేసి కంప్యూటరే క్యాలిక్యులేట్ చేసి వేస్తుంది. అది వీనికి రాలే. తర్వాత ఇంగ్లీష్ సబ్జెక్టు, దెర్ ఆర్ 2 ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఉంటాయి, వొకేషనల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్, ఇది సబ్జెక్టు. తర్వాత సుమారు 1,00,000 మంది విద్యార్థుల యొక్క ప్రాక్టికల్ మార్క్స్లు ఫీడ్ చేయడంలో వీడు అటర్లీ ఫ్లాప్ అయ్యాడు. 2 నెలలు బోర్డులో కూర్చోబెట్టి మార్క్స్ అన్ని మాన్యువల్గా ఫీడ్, దాంట్లో ఎన్ని తప్పులు జరిగినాయో గాడ్ నోస్. ఇవన్నీ జరిగిన తర్వాత
తెలంగాణ ఇంటర్ బోర్డు రిజల్ట్ ఇచ్చినటువంటి 12 గంటల లోపలనే దాదాపు 20 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకు, కాంగ్రెస్ నుంచి భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్ట్ లెనినిస్ట్ వరకు దాదాపు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు అందరూ కూడా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డును ముట్టడించిన తర్వాత కూడా ప్రభుత్వం దీనిపైన ఏమి చర్యలు తీసుకోలేదు. ఇక్కడ ఏంటంటే బికాజ్ ఆఫ్ ప్రభుత్వంలో ఉన్న యువరాజు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే దీనిపైన ఒక 3 మెన్ కమిటీ వేశారు. హైదరాబాద్, బిట్ హైదరాబాద్ 3 మెన్ కమిటీ హైదరాబాదు లేదా ఇట్లేసింటే సంతోషంగా ఉండే. ఈ దొంగకు తోడుగా ఇంకో తోడు దొంగ ఉన్నాడు. అప్పుడు ఆ తోడు దొంగ ఎవరు అంటే వెంకటేశ్వరరావు అని తెలంగాణ ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు ఈ యొక్క కంప్యూటర్స్, ఈ వ్యవస్థలు వీటన్నిటికి సంబంధించి ఏదో ఒక కంప్యూటర్ ఏజెన్సీ ఉంటుంది, TSTS అని, తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ అని. దానికి వెంకటేశ్వరరావు అనేటటువంటి ఒక వ్యక్తి చైర్మన్గా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ యొక్క ఓటర్ లిస్టులన్నీ దొంగతనం చేసి ఆ దొంగతనం కేసులో పట్టుబడి చివరికి ఆ యొక్క కంపెనీని మూసుకొని పోయినటువంటి ఆ వెంకటేశ్వరరావును TSTS చైర్మన్ కాబట్టి ఆయనను ఈ దొంగకు ఆ దొంగ సాక్ష్యం చెప్పే విధంగా 3 మెన్ కమిటీ వేశారు. వేసిన తర్వాత ఆయన ఇచ్చిన తీర్పు ఏంటంటే తప్పులు జరిగినాయి, 10 లక్షల మంది పరీక్షలు జరిగినప్పుడు ఈ చిన్న చిన్న తప్పులు సహజమే, దీనికి పెద్దలు గోరంతలు కొండంతలు చేయాల్సిన అవసరం లేదు, అయినప్పటికీ ఈ యొక్క టెక్నాలజీ లోపల కొంచెం తప్పు ఉంది కాబట్టి ఈయనతోటి ఈ పని కాదు కాబట్టి ఈయనతో పాటు ఇంకా 2 కలిపి, అంటే ఒకే పనిని, అంటే ఇప్పుడు మీరు రికార్డ్ చేసినట్టుగానే ఇంకొక ఆయన రికార్డ్ చేస్తాడు, ఇంకో ఆయన రికార్డ్ చేస్తాడు, నన్ను 3 ఇంటర్వ్యూ చేసి 3 రికార్డ్ చేసిన తర్వాత ఏది బాగుంటే ఆ రిజల్ట్ ఇద్దామనేటటువంటి ఒక నిర్ణయం ఆ రోజు యువరాజు తీసుకున్నాడు. ఆ విధంగా వీడు చేసినటువంటి దొంగ పనికి తెలంగాణ రాష్ట్రంలో 33 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఆ తర్వాత వీడిని తెలంగాణ ప్రభుత్వము బ్లాక్ లిస్ట్లో పెట్టకుండా వానంతకు వాడే మరణ శిక్ష విధించుకున్నటువంటి అగంతకుడు వీడు. ఇక్కడే చూస్తున్నారుగా, అది గ్లోబరీనా. గ్లోబరీనా అనేటటువంటి కంపెనీని నేను మనకి చెప్పిన, అరే నువ్వు దాదాపు 2 కోట్లు పెట్టి ఈనాడు నుంచి మొదలుకొని ఆంధ్రప్రభ వరకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా నీకు ఇంత ప్రచారం వచ్చేది కాదు, మీకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం తెచ్చిన రాబోయ్, నువ్వు చాలా గొప్ప వ్యక్తివి, బహుశా ఇప్పుడు ప్రపంచం అంతా గ్లోబరీనా వైపు చూస్తుంది అని చెప్పిన నేను. వాడు తెల్లారే గ్లోబరీనా ప్లేటు ఫిరాయించేసి ఈ కోఎంటు ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని మార్చారు. మీరెందుకు అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది? మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసిరు? అంటే ఈ కుట్ర ఏమైనా ఉందా దాని మీద? దానికి ఇంకొక 2 నిమిషాల తర్వాత నేను ఆ పాయింట్కి వస్తాను. ఇది అయిపోయింది, వాడు రిజల్ట్ చేసిండు, తర్వాత అడ్వాన్స్ సప్లిమెంటరీకి వీడు చేసిండు, వీని చేసిన రిజల్ట్ ఎవడు తీసుకోలేదు, థర్డ్ పార్టీ చేసిన రిజల్ట్ తీసుకున్నారు, అనౌన్స్ చేసిండ్రు, తర్వాత వీన్ని బయటికి నెట్టేసిండ్రు, తర్వాత మళ్ళీ వీనికి బ్లాక్ లిస్ట్లో పెట్టిండ్రు, వీనికి డబ్బులు ఇవ్వలేదు, ఈవెన్ నెక్స్ట్ ఇయర్ కూడా టెండర్ వేయడానికి ప్రయత్నం చేసిండు, టెండర్ వానికి ఎలిజిబుల్ కాదని చెప్పిండ్రు, శతవిధాల ప్రయత్నం చేసిండు, కానీ కానీయలేదు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక వాడు గ్లోబరీనా అనేటోడు తెలంగాణలో లేడు కదా అని చెప్పి నేను కూడా కామ్గా ఉన్నా. ఇదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రభుత్వము ఒక్క వీడు చేయబట్టే అని చెప్పి యువరాజు గారు నా పైన ఒక ఆరోపణ చేసిండ్రు. అంటే కాలింగ్ బెల్ మోగించింది ఈయననే. రేవంత్ రెడ్డికి గ్లోబరీనా అనే సంస్థ తెలియదు, ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు. ఈ గ్లోబరీనా పుట్టుక, పెరుగుదల, గ్లోబరీనా చరిత్ర మొత్తం తెలిసినోడు వీడే కాబట్టి వీడే ఈ రాష్ట్రంలో అగ్గి రాజేషుండు అనేటటువంటి ఒక అక్కసు పెట్టుకున్నాడు. సరే, కన్సిక్వెంట్గా నా మీద హరాస్మెంట్ చేశాడు, ప్రభుత్వ రకంగా హరాస్మెంట్ చేశాడు, ఇవన్నీ చివరికి అక్టోబర్ 5న నన్ను ఏసీబీ కేసులో డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అని చెప్పి అరెస్ట్ చేసి దాదాపు 63 రోజులు చెంచల్గూడ జైల్లో పెట్టారు. 63 రోజులు 63 రోజులు చెంచల్గూడ జైల్లో ఒక ఖైదీగా నేను ఉన్నా. అంత పవర్ఫుల్ వీడు. నేను ఈ సందర్భంగా నేను మనవి చేసే విషయం ఏంటంటే, వారికి తెలుగు వస్తుందా రాదా తెలియదు, వాళ్ళకి ఈ విషయం అర్థమవుతుందా తెలియదు, ఆర్టీవీని వాళ్ళు చూస్తారా చూడరా తెలియదు, కానీ నాకు భయం ఏమున్నదంటే సిబిఎస్ఈ కుంభకోణాన్ని బయట పెట్టినటువంటి ఆ 3 విద్యార్థులను వీడేమైనా చేస్తాడేమో అనేటటువంటి భయము నాకు 3 రోజుల నుంచి నన్ను వెంటాడుతుంది. మీరు మిమ్మల్ని తీసుకుపోయి జైలు వేయగలిగినోడు, తప్పు చేసినోడు, ఆ విద్యార్థుడు చేస్తారనేటువంటి 3 విద్యార్థులను వీడు ఏ క్షణంలో ఏం చేస్తాడో అనేటటువంటి భయము నన్ను వెంటాడుతున్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో
ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు అందరూ నా వెంట నిలబడ్డారు. శభాష్ మధుసూదన్ రెడ్డి, నువ్వు ఒక క్రిమినల్ను బయటకు తెచ్చినావు అని అన్నటువంటి నన్నే 63 రోజులు జైల్లో పెట్టిన వీడు సిబిఎస్ఈ కుంభకోణంలో, అది కూడా 340 కోట్ల కుంభకోణము, 18 లక్షల విద్యార్థులు, ఆల్మోస్ట్ వాని యొక్క లైఫ్ ఇప్పుడు గ్లోబరీనా అయిపోయింది, కోఎంట్ అయిపోయింది. ఇప్పుడు మూడో పేరు కోసం బహుశా వాడు రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకొని బహుశా కంపెనీల సెక్రటరీ దగ్గరికి పోయింటాడు ఈ పాటి. అటువంటి క్రిమినల్ వీడు. మరి అటువంటి వ్యక్తి ఆ ముగ్గురు విద్యార్థులు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు వీడు ఒక క్రిమినల్ అనేటటువంటి విషయం తెలిస్తే కనీసం ఆ పిల్లలు కనీసం మాస్క్ వేసుకొని ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఒకవేళ మీకేమన్నా వాళ్ళు కాంట్రాక్ట్లకు వస్తే దయచేసి ఆస్క్ దెమ్ టు క్లోజ్ దేర్ ఫేస్. అటువంటి క్రిమినల్ వీడు. ఆ తర్వాత సరే నేను జైలుకు పోయినా వచ్చినా ఇదంతా అయిపోయింది, వాడు కూడా గ్లోబరీనా కంపెనీ మూసుకున్నాడు, అంతా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడే దొంగ అయినోడు అయిపోయిన తర్వాత సిబిఎస్ఈ దాకా ఎట్లా పోయిండు? ఈ సిబిఎస్ఈ మార్గ మధ్యంలో ఇంకో మజిలీ ఉంది వీనికి. ఇంకో మజిలీ ఏంది అంటే, అరే నేను ఎక్కడైతే పోగొట్టుకున్నానో అక్కడే కదా వెతుకోవాల్సింది. వాడు అంత ఐటీ ఉన్నా ఆ లాజిక్ మర్చిపోయిండు. వాడు మర్చిపోయి మళ్ళీ ఇంటర్మీడియట్ బోర్డుకు వచ్చాడు. 2023 అంటే 24 పరీక్షలకు మేము సందర్భం అవుతున్నటువంటి సందర్భంలో 2023 నవంబర్లో మళ్ళీ ఇంటర్మీడియట్ బోర్డులో ఈ అవతారంతో మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు కోఎంట్తో. మేము ఏమనుకున్నామంటే ఆల్ ఆఫ్ సడన్ పరీక్షలు బాగా జరుగుతున్నాయి, గ్లోబరీనా అనేటటువంటి ఒక శనిగ్రహం నుంచి పోయింది. మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ ఈ గ్లోబరీనా కంపెనీ యొక్క 2019 క్రైసిస్ తర్వాత 2020లో బయట ఆఫ్ ది రికార్డ్ చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ 5 గొర్రెపోటోళ్ళని తెచ్చి ఇంటర్మీడియట్ బోర్డులో శాంతి జరిపించినటువంటి పరిస్థితి నాకు తెలుసు. 5 గొర్రెపోటోళ్ళను కోసి ఇంటర్మీడియట్ బోర్డుకు ఏదో శని చుట్టుకున్నట్టుంది కాబట్టి ఈ శని నుంచి బయటపడాలని చెప్పి 5 గొర్రెపోటోళ్ళను తెచ్చి అక్కడ ఉన్నటువంటి అమ్మవారికి నైవేద్యం పెట్టినటువంటి పరిస్థితి. నిజమా? అరే నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా కదన్నా. అటువంటి శని మహాత్ముడు మళ్ళా కనిపించే వరకల్లా మాకు గుండెలు అదిరిపోయినాయి.